టెంకాయ కర్పూరం ఇస్తాం. కర్పూరంలో అమ్మ కర్ర చేసినప్పుడు ఆమె పరాశక్తి 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 మనము ఈ పౌర్ణమి రోజు కానీ ఈ అమావాస్యలోనే మనము ఈ తిరుపతి గంగమ్మ దేవికి కానీ మారమ్మ దేవికి కానీ విశేషమైనటువంటి ఈ పూజా కార్యక్రమం జరుపుకుంటున్నాము. ఈ పూజా కార్యక్రమం ఏదైతే జరుపుకుంటున్నామో అది విశేషమైనటువంటి ఫలితం ఇస్తుంది. ఎందుకంటే మనము మన యొక్క గృహంలో కానీ మన యొక్క శరీరంలో కానీ మన యొక్క సంసారము అనే ఒక జీవితంలో కానీ ఎటువంటి రుగ్మతలు కానీ అనేకమైనటువంటి విశేషమైనటువంటి మానసిక ఒత్తిడి కానీ మనకు ఇంట్లో ఏదైనా ఆర్థిక సమస్యలు కానీ ఈ కార్యము ఏదైనా విఘ్నత జరుగుతూ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో కానీ ఈ యొక్క అమ్మవారి యొక్క సేవా కైంకర్యంలో పాల్గొన్నటువంటి భక్తులకు ఆ రుగ్మతలన్నీ దూరమయ్యి జీవితంలో విశేషమైనటువంటి ఆనందాన్ని, సుఖాన్ని, ఆరోగ్యాన్ని పెంపొందించేదానికి దోహదపడుతుంది. కావున భక్తాదులందరూ ఈ యొక్క ఊంజల్ సేవ అనే విశేషమైనటువంటి కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటూ అందరూ కొంచెం నిశ్శబ్దంగా ఉంటే అమ్మవారి యొక్క సేవా కైంకర్యము ప్రారంభమవుతుంది. ఇలా కైంకర్యం చూసి అందరూ పాల్గొని సంసార జీవితంలో కూడా సమస్యలు ఉంటే కానీ అవన్నీ నమస్కారం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. అందరూ ఒకసారి గట్టిగానండి. ఓం శక్తి, ఓం శక్తి, ఓం శక్తి. మరికొద్ది సేపట్లో అమ్మవారి యొక్క ఊంజల్ సేవ కైంకర్యము గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర నారాయణ నమోస్తుతే. ఓం శ్రీమాన్
ఓం తిరుపతి దేవతాభ్యో నమః సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే అందరూ కూడా వెంకటేశ్వరుడు కర్పూరం ఇస్తున్నారు. కర్పూరం తీసుకొని అందరూ కూడా ఎవరైతే వెంకటేశ్వరుడు అందరూ కూడా కర్పూరం తీసుకోండి. ఎవరైతే కర్పూరం నమస్కారం చేస్తున్నా. మాంగళ్యే శివే సర్వార్థ సాధికే భగే దేవి గోత్రం పేరు పూజ అయిపోయినాక అందరూ పైన దర్శనం తీసుకోండి. జాగ్రత్తగా తీసుకోండి. అమ్మవారి మంగళ నమస్కారం చేసుకోండి. ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి గట్టిగా ఓం శక్తి 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 What the kid? 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 అందరూ అమ్మవారి ఆరతి తీసుకోండి. కూడా ఈ పక్క నుంచే ఒక్కొక్కరుగా వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని ఆ సైడ్ నుంచి వెళ్ళాలి. పూజ అయిన తర్వాత వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని అటు సైడ్ ध्यायामि ध्यानं समर्पयामि
परमं परमं पदं विश्वतः परमानित्यं विश्वरूपा ओम नारायणाय विद्महे वासुदेवाय धीमहि विष्णुं హలో హలో భక్తాదులందరూ కూడా అలాగే కూర్చోవాలి. అమ్మవారి ప్రసాదం ఇస్తారన్నమాట. అమ్మవారి ప్రసాదం అంటే ప్యాకెట్ తీసు నిమ్మపండు కుంకుమ దాంట్లో పసుపు దారం అంతా కూడా ఉంటుంది కాబట్టి అందరూ కూడా భక్తాదులు లైన్గా వచ్చి అమ్మవారి ప్రసాదం స్వీకరించి వెళ్ళాలని కోరుకుంటున్నాం. ఎవరు కూడా అందరూ కూర్చోండి, అందరూ కూర్చోవాలి. అమ్మవారి గాజులు
ఎవరు చూసుకోకుండా వెళ్ళగారండి. అమ్మవారు దర్శనం చేసుకునే ప్రసాదం ఇస్తారు, తీసుకోండి. ఎవరు చూసుకోండి, అమ్మవారి కూడా మీరు ఉంటుంది. భక్తాదులందరూ కూడా సహకరించాలి. అందరూ కూడా పాపం చేసుకోకుండా దయచేసి లైన్గా రావాలి. ఎవరు కూడా పాపం చేసుకోవద్దండి. అమ్మవారి ప్రసాదం అందరికీ కూడా ఉంటుంది. 5 నిమిషం లేట్ అవుతుంది అంతే. కాబట్టి ఎవరు చూసుకోకుండా నిదానంగా రావాలని కోరుకుంటాం. ఎందుకు తోసుకుంటూ ఉన్నారు అలా? ఏమైంది? ఇప్పుడు కూడా తోసుకోకుండా లైన్ గా నిలబడదని ప్రసాదం తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఒక 5 నిమిషం. రండి రండి. ఒక సైడ్కి వచ్చి ఒక సైడ్కి వచ్చి చూడండి, అంత ఖాళీ అయిపోయింది. ఎందుకు తోసుకుంటారు అర్థం కాలేదు. ఇక్కడ మంగళవారము, ప్రతి మంగళవారం, ప్రతి శుక్రవారము, అలాగే అమావాస్య, పౌర్ణమికి ప్రతిసారి అన్నదానం జరిపిస్తున్నారు. 6 మురుగన్ గారు గత 6 నెలల నుంచి అందరికీ బాగా పూజలు చేసి అందరికీ అన్నదానం చేస్తున్నారు. ఎక్కడెక్కడ వాళ్ళందరూ వచ్చి అందరూ పడుకుని చల్లగా ఉంటారు. అలాగే ఆయన బాగుండాలని కోరుకోవాలి. జనతా ఊరిలో అన్ని పూజలు జరుగుతున్నాయి కాబట్టి అందరూ ఆశీర్వదించి ఆయన ఆశీర్వదించి మీరు దేవుళ్ళని దర్శనం అన్ని చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను. మొత్తం ఈ 6 నెలలుగా గుడి అభివృద్ధి చేస్తూ పేదవాళ్ళకి ప్రతి రోజు అన్నదానం చేస్తూ చాలా ఈ పూజలు చేసుకుంటూ అభిషేకాలు అన్నీ చేసుకుంటూ చాలా అభివృద్ధి చేసిన గుడిని మా తరఫు నుంచి ప్రజల తరఫు ధన్యవాదాలు మురగన్నకి. చేసే మంచి పనికి చాలా సంతోషంగా ఉంది. ఆయన చల్లగా ఉండాలి, ఆయనకి అందరూ ఆశీర్వదించాలని సంతోషంగా 10 మనిషికి అన్నదానం చేస్తారు కదా, ఆయనకి 10 మంది జీవనంగా చల్లగా కావాలని. అందరికీ నమస్కారం అండి. మాది గంటావూరు పీసీ కాలనీ. మురగన్న గత 6 నెలలుగా అన్నదాన కార్యక్రమం
బాగా చేస్తున్నారు. అందరికీ అన్నదానం చేస్తున్నారు. ఆయన చల్లగా ఉండాలని కోరి గంగమ్మకి తల్లి ఆశీస్సులు ప్రార్థిస్తున్నారు. 6 నెలలు ఇంకా మురుగన్ గారు అన్నదానము నెలకి 10 రోజులు అన్నదానం నిత్య అన్నదానం పెడతాను. పొద్దున్నే సాయంత్రం పెడతాను. చల్లగా ఉండాలి మురుగన్ గారు. ఓకేనా? ఈరోజు పౌర్ణమి సందర్భంగా శ్రీ తిరుపతి గంగమ్మ దేవస్థానంలో ఊంజల్ సేవ కార్యక్రమం జరిగింది. భక్తాదులందరూ విశేషంగా పాల్గొని అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. ఈరోజు ఒక అమ్మవారు వచ్చి సమయపురం మారియమ్మగా అవతారం వస్తే ఇంకొక ఆమె తిరుపతి గంగమ్మగా ప్రసన్నమూర్తిగా మనకి దర్శనమిచ్చారు. అనేకమైనటువంటి విశేషమైన రోజు ఈరోజు. మనకి గ్రహణం తరువాత జరుగుతున్నటువంటి ఊంజల్ సేవ కార్యక్రమం చాలా అద్భుతంగా ఉంటుంది. కావున భక్తాదులందరూ విచ్చేసి అమ్మవారి ఆశీస్సులు తీసుకొని అమ్మవారి కృపకు పాత్రులైనారు. ఇదే విధంగా విశేషంగా ప్రతి అమావాస్యకి ప్రతి పౌర్ణమికి అమ్మవారు విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు ఈ తిరుపతి గంగమ్మ దేవస్థానంలో జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అలానే కమిటీ మెంబర్లు కానీ చైర్మన్ కానీ బాగా సహకరిస్తున్నందుకు ఆనందంగానూ ఉంది. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. శ్రీ శ్రీ తిరుపతి గంగమ్మ దేవాలయం బీసీ కాలనీ గంటా ఊరిలో వెలిచిన గంగమ్మ దేవస్థానంలో ఈరోజు ఊంజల్ సేవ జరిగింది. ఈ ఊంజల్ సేవ ఎందుకు చేస్తున్నామంటే పెళ్లి కానోళ్ళకి, బిడ్డలు లేని వాళ్ళకి ఈ కార్యక్రమం ఈ పూజలు చేసి ఈ పూజలు వచ్చి పాల్గొంటే వాళ్ళు ఖచ్చితంగా 3 నెలల లోపల పెళ్ళిళ్ళు కానీ కావచ్చు, బిడ్డలకు కానీ ఇచ్చేయచ్చు. గంటా ఊరు వాసులు కానీ చుట్టుపక్కల ఉండే వాళ్ళు పొలంనేరి కానీ చుట్టుపక్కల ఉండే వాళ్ళు ఎవరైనా కానీ వచ్చి పాల్గొనవచ్చు. దానివల్ల ఈ ఊంజల్ సేవ చేస్తున్నాము. ప్రతి ఒక్క నెల మనము ఊంజల్ సేవ జరుగుతూ ఉన్నది. ఈ ఊంజల్ సేవలు వచ్చి మీరు ఎవరైనా కానీ వచ్చి పాల్గొని మీరు ఏం కోరుకుంటారో అది ఖచ్చితంగా జరుగుతుంది. జరిగిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అందువల్ల ఈ ఊంజల్ సేవ అనేది చేస్తూ ఉన్నాము. మంగళవారము, శుక్రవారం అభిషేకం ఉంటుంది, అన్నదానాలు ఉంటుంది, అన్నదానం జరుగుతుంది. అమావాస్య రోజు అమ్మవారి ఊరేగింపు ఉంటుంది. ప్రతి ఒక్కరూ వచ్చి ఈ విశేషం పాల్గొనాల్సిందిగా కోరుతున్నాము. అట్లే ఇప్పుడు ఈ దసరా నవరాత్రిలో 22వ తేదీ స్టార్ట్ అవుతుంది. ఈ నెల 9వ నెల 22వ తేదీ స్టార్ట్ అయ్యి 2వ తేదీ ముగిది. 22వ తేదీ మనం శ్రీ శ్రీ తిరుపతి గంగమ్మ దేవాలయంలో గంగమ్మ మాల వేస్తా ఉన్నాం. ఓంశక్తి మాల ఎట్లా వేస్తామో గంగమ్మ మాల వేస్తాం. 10 రోజుల వరకు కంకణం కట్టి మాల వేస్తాం. 10 రోజుల వరకు నిష్ఠగా మీరు ఏం కోరుకుంటారో అది ఖచ్చితంగా జరుగుతుంది అనేసి మాకు నమ్మకం ఉంది. అందువల్ల ఈ ఫస్ట్ సంవత్సరము ఫస్ట్ మాల వేస్తున్నాము. ఎవరైనా వచ్చి మాల వేయాలంటే ముందే వచ్చి చెప్తే అన్ని ఇక్కడ సౌకర్యం మొత్తం మేమే మాల గీల మేమే ఇస్తాము. ఇక్కడ అది ఎట్లా ఉండాలో ఏమనేది ఇక్కడ వచ్చి కొనగొట్టి మేము చెప్తాం. భక్తాదులందరికీ ప్రత్యేక విజ్ఞప్తి అన్నమాట. ఇప్పుడు రాబోయే దసరా బ్రహ్మోత్సవాలు మన శ్రీ తిరుపతి గంగమ్మ దేవాలయంలో చేసుకోవడం జరుగుతుంది. మొదటిసారిగా మన తిరుపతి గంగమ్మ దేవాలయంలో ఇది జరుగుతుంది కాబట్టి 22వ తేదీ 9వ నెల 22వ తేదీ ప్రారంభమై 2వ తేదీకి కంప్లీట్ అవుతుందన్నమాట. ఈ దసరా ఉత్సవాల్లో 9 రోజులు అమ్మవారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిస్తారు. అలాగే ఇక్కడ మాలధారణ జరుగుతుంది, మాలధార వేసుకోవడం జరుగుతుంది. ఇంతవరకు లేదన్నమాట. ఇప్పుడే మొట్టమొదటిసారిగా ఎలా ఉంటుందో ఓం శక్తి మాల, అయ్యప్ప మాల ఎలా ఉంటుందో అలాగే ఇక్కడ గంగమ్మ మాల కూడా వేసుకోవడం జరుగుతుంది. ఆ గంగమ్మ మాల వేసుకునే భక్తులకి ఇక్కడికే ప్రత్యేక వాళ్ళకి ఏర్పాట్లు ఉంటుందన్నమాట. అన్నదాన కార్యక్రమం కావచ్చు, ఇంకా వసతి సౌకర్యం ఏముందో అన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు జరుగుతుంది. కావున భక్తాదులందరూ కూడా ఇలాంటి సేవా కార్యక్రమంలో పాల్గొని మాలధారణ వేసుకొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలి. మీ కోరికల్ని నెరవేర్చుకోవాలని కోరుకుంటున్నాము. అలాగే ఇక్కడ ఆ రోజు ప్రత్యేక అలంకరణలో దర్శనం ఇచ్చే అమ్మవారు ఇక్కడ మన విజయవాడ కనకదుర్గాదేవి ఏ రోజు ఏ అలంకరణలో దొరుకుతుందో రూపము దర్శనమిస్తారో అదే రూపంలో ఇక్కడ కూడా దర్శనమిస్తారు. కాబట్టి భక్తాదులందరూ కూడా అశేష సంఖ్యాత భక్తులు పాల్గొని అమ్మవారి దర్శనం చేసుకుని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని మరీ కోరుకుంటున్నాం. ఓం శక్తి పరాశక్తి, ఓం శక్తి పరాశక్తి, ఓం శక్తి పరాశక్తి.
ఈరోజు గంటావూరు బీసీ కాలనీలో వెలిసిన శ్రీ తిరుపతి గంగమ్మ దేవాలయంలో పౌర్ణమి సందర్భంగా అమ్మవారికి ఊంజల్ సేవ చేసుకోవడం జరుగుతుంది. ఇది 3వ నెల అన్నమాట. 2 నెలలు దాదాపు చెప్పాలంటే ఫస్ట్ నెల ఒక 1000 మంది వరకు వచ్చినారు. 2వ నెల 2000 మంది వరకు భక్తాదులు పాల్గొన్నారు. 3వ నెల దగ్గర 3000కు పైగా భక్తాదులు పాల్గొన్నారు. కాబట్టి చాలా అద్భుతంగా ఉంది, అమోఘంగా ఉంది. భక్తాదులు పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది అంట. ఇలాగే భక్తాదులందరూ కూడా ఈ ప్రతి పౌర్ణమికి జరిగే ఊంజల్ సేవలో పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. ఈ పూజా కార్యక్రమానికి సహకరించిన మన భక్తాదులందరికీ మరియు ఆలయ కమిటీ సభ్యులకు, మీడియా సోదరులకు కూడా ధన్యవాదములు. అలాగే ఇలాంటి అద్భుతమైన అమోఘమైన కార్యక్రమాన్ని మాకు అందించిన మా చైర్మన్ శ్రీ తిరుపతి గంగమ్మ దేవాలయం ట్రస్ట్ చైర్మన్ మురుగన్ గారుకి వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే ఇలాంటి కార్యక్రమాన్ని మీడియా సోదరులందరూ కూడా అందరూ ప్రజలకు అందరికీ అందిస్తున్న మీకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ చాలా అద్భుతంగా ఉంది, సంతోషంగా ఉంది. కాబట్టి ఈరోజు అమ్మవారు 2 రూపాల్లో మనకు దర్శనం ఇస్తున్నారు. ప్రతి నెల ఒకే రూపంలో దర్శనం ఇచ్చే అమ్మవారు ఈరోజు 2 దర్శనాల్లో ఇస్తున్నారు. ఒకటి మేల్మరవత్తూరు అమ్మవారు ఈరోజు అవుతే మారియమ్మ అవుతే సమయపురం మారియమ్మ అవుతే ఈరోజు ఇక్కడ మన గంటావూరు బీసీ కాలనీలో ఉన్న మారియమ్మవారు ఇరువురు కూడా మనకు భక్తాదులకు దర్శనం ఇస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. కాబట్టి సంతోషంగా ఉంది. అందరికీ నమస్కారం. తిరుపతి గంగమ్మ దేవాలయంలో ఈ నెల 3వ నెల పౌర్ణమి పూజలు జరగబడినది. పలమనే నుంచి చుట్టుపక్కల నుంచి చాలామంది ప్రజలు, చాలా పెద్ద ఎత్తున జనం వచ్చి ఈ కార్యక్రమాన్ని చాలా పాల్గొనడం జరిగింది. అలాగే అమ్మవారి ప్రసాదం జాగేటు, అమ్మవారి ప్రసాదం అంతా ప్రతి ఒక్కరికి అందజేయడం జరిగినది. ఇలాగే ప్రతి నెల కూడా ఇంకా కొద్దిగా ఇంకా ఎత్తున జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరూ ఈ అమ్మవారిని ఆశీర్వాదం పొందాలని, అలాగే మీ మీడియా సోదరుల వల్ల ఇంకా చాలామంది మా వల్ల మీడియా సోదరులు ఇంకా చాలామంది తెలిసి ఇంకా బాగా జనాలు రావాలని కోరడం అనేది. ముఖ్యంగా ఏమనగా ఈ పొద్దు మనం ప్రతి పౌర్ణమికి ఒక అమ్మవారిని పెట్టాము. ఈ నెల 3వ పౌర్ణమికి 2 అమ్మవారిని పెట్టారు. అన్నవాడు చెప్పినారు. చాలా అతి వైభవంగా, చాలా ఎట్లాంటి చెప్పలేం అంత బాగా ఘనంగా బాగా జరుగుతున్నారు. అలాగే మా కమిటీ అందరూ దీన్ని పాల్గొని మన శ్రీ తిరుపతి గంగమ్మ ఆలయ చైర్మన్ కమిటీ గారికి సహకరిస్తూ అతని నడవడిని మేము నడుస్తూ ఇంకా ఇలాంటివి ఎన్నో చేయాలని, కార్యక్రమాలు ఎన్నో చేయాలని, ఆయన దేవుడు తోడు ఉండాలనేసి, ఆ తర్వాత మా కమిటీ మెంబర్లందరూ బాగుండాలని, వాళ్ళ బిడ్డలు అందరూ బాగుండాలని కోరుకుంటూ, ఇంకో ముఖ్యమైన విధంగా ఏమనగా ఇప్పుడు దసరా మహోత్సవాలు వస్తున్నాయి కదా. దసరా మహోత్సవాలకి ఇక్కడే మన కమిటీ మెంబర్లు, అలాగే ప్రజలు ఎవరైనా ఆసక్తి ఉండేవాళ్ళు కూడా దసరా మహోత్సవాలు 22వ తేదీ ఈ నెల 9వ నెల ఈ నెల స్టార్ట్ అవుతుంది. వచ్చే నెల అక్టోబర్ 2వ తేదీ 10వ నెల అక్టోబర్లో ముగిస్తుంది. దాని మీద 10 రోజులు అమ్మవారి నవగ్రహాలు ఉత్సవాలు జరుగుతుంది. ఆ ఉత్సవాలు అమ్మవారికి కొత్తగా ఈ నిబంధన ఏమంటే మాల వేసుకొని, అమ్మవారికి గంగమ్మకి మారమ్మకి మాల వేసుకొని ఇక్కడ నిష్టగా మన గంటావూరు ప్రజలందరూ దీంట్లో బాగుండాలనేసి, అట్లే మన పనులందరూ బాగుండాలనేసి, జనాలందరూ బాగుండాలనేసి, అలాగే మా తోటలంతా బాగుండాలనేసి కోరుకుని ఇక మాల వేయడం కూడా జరుగుతుంది. మాల వేసుకుని నిష్టగా ఎట్లా మనం ఓం చేతి మాల వేస్తామో ఆ విధంగా ఇక్కడ గంగమ్మ మారమ్మ మాల వేసుకొని ఇక్కడ సాయంత్రం పూట భజనలు, అన్నదానము అంత బాగా జరుగుతుంది. 10 రోజులు ఉత్సవాలు బాగా జరుగుతుంది. అమ్మవారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఉత్సవం అమ్మవారు రూపకల్పన జరుపుతాము. ఇది కూడా మీ మీడియా సోదరు వల్ల ఖచ్చితంగా కొద్దిగా తెలియజేయడం అని కోరుకుంటున్నాను. ఇక్కడ వీచేసిన ప్రజలకి, గంటావూరు ప్రజలకి, అలాగే మన పలమనేరు ప్రజలకి, చుట్టుపక్కల ఉన్న ప్రజలందరికీ, అలాగే నా తోటి కమిటీ సభ్యులకి, మా మురుగన్ చైర్మన్ గారికి, శ్రీ తిరుపతి గంగమ్మ చైర్మన్కి అందరికీ అభినందనలు తెలుపుతున్నాను.